ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ 131 కోట్ల రూపాయలు ఒకే సంవత్సరంలో ఎలా లాస్ అయింది? ఫిజిక్స్ వాళ్ళ ఒక చిన్న ఎడ్టెక్ స్టార్టప్ లా మొదలుపెట్టి ముందు నుంచే వాళ్ళ మెయిన్ కోర్ మీద వర్క్ చేసింది. మార్కెట్లో అన్అకాడమీ, వేదాంత, బైజూస్ లాంటి కంపెనీస్ ఒక సింపుల్ కోర్స్ ని 60,000 రూపాయలకు అమ్మితే ఫిజిక్స్ వాళ్ళ కేవలం అదే కోర్స్ ని 999 రూపాయలకు అమ్మడం స్టార్ట్ చేసింది. అలా యావరేజ్ గా ప్రతి కోర్స్ 3,500 రూపాయల ప్రైస్ బ్రాకెట్ లో ఉండేలా చూసుకుంది. దీనికి రిటర్న్ గానే ఫైనాన్షియల్ ఇయర్ 2021 లో ఎలాంటి ఫండింగ్ లేకుండా 6,90,00,000 రూపాయల ప్రాఫిట్ చేసింది. అండ్ దాని నెక్స్ట్ ఇయర్ అందరూ షాక్ అయ్యే విధంగా 98 కోట్ల రూపాయల ప్రాఫిట్ చేసింది. అలా చేసేసరికి కుప్పలు తెప్పలుగా ఇన్వెస్టర్స్ చాలా మంది ఫిజిక్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. అలా కొంతమంది ఇన్వెస్టర్స్ రావడం వల్ల, వాళ్ళు తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ ఆ తర్వాత ఇయర్ నుంచి చాలా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. అలా ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 84 కోట్ల రూపాయలు లాస్ చేయడం, 2024లో 1131 కోట్ల రూపాయలు సింగిల్ ఇయర్ లో లాస్ చేసింది. అసలు ఆ ఇన్వెస్టర్లు చెప్పిన మాట అలక్ సార్ ఎందుకు విన్నాడు, అండ్ ఫండింగ్ వచ్చిన తర్వాత అలక్ పాండే సార్ చేసిన మేజర్ మిస్టేక్స్ ఏంటివో ఈ వీడియోలో తెలుసుకోండి.